సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాళ్ళ పెద్దకందుకూరు గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం. ఈ గ్రామంలో నూతన పాలకవర్గం ఏర్పడి 4 నెలలు గడిచినా ఇవాళ ఊరుకు సంబంధించిన మౌలిక సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇవాళ కనీస డ్రైనేజీ సాఫ్ చేస్తున్న పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ ఇవాళ కంపు వాసన పడుతున్న పరిస్థితి గ్రామంలో మురికి కాలువలు చూస్తే కనబడుతుంది. మరొక వైపు కనీసం వీధి లైట్లు కూడా ఇవాళ స్ట్రీట్ లైట్ నైట్ అయితే లైట్లు వెలిగే పరిస్థితి కూడా లేదు. మరొక వైపు ఈ గ్రామంలో వారం వారం వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు అండగా ఉండేది సిపిఎం పార్టీ. మరి 4 నెలల కాలంలో ఒక్కరోజు కూడా వైద్య శిబిరం నిర్వహించలేదు. ఇద్దరు డాక్టర్లు ఇతర సిబ్బంది వచ్చి షుగర్ పేషెంట్లున్నా, బాలింతలున్నా, గర్భవతులున్నా, చిన్నపిల్లలున్నా వాళ్లకు వైద్య సదుపాయం కల్పిస్తూ మందులు కూడా అందించేది సిపిఎం పార్టీగా. మరి 4 నెలల కానుంచి ఏ పరిస్థితి కూడా లేకుండా పోయినది. మరో పరిస్థితి చూస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇవాళ అర్హులైన వాళ్ళకి ఇక్కడ రాలేదు. ఇవాళ మరీ గుడిసేసుకున్న ఇద్దరు మీకు ఉదాహరణలు కావాలంటే చెప్తాం. అజ్మీర మోహన్ కానీ, అజ్మీర రమేష్ కానీ ఇట్లాంటి వాళ్ళు 50 మంది ఈ గ్రామంలో నిరుపేదలు ఉన్నారు. వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో సిపిఎం ఉన్నప్పుడు ఇక్కడ పండుగలు చేసింది ఈ గ్రామంలో, ప్రజల నుంచి ₹1 చందా వసూలు చేయకుండా. కానీ కొత్తగా వచ్చిన పాలకవర్గం కోట్లాది రూపాయలు ఎవరంతలో వాళ్ళు, ఎవరు తెలవకుండా వాళ్ళు చందా బుక్కులు కొట్టి వసూలు చేస్తున్నారని చెప్పి వార్డు సభ్యులే బహిరంగంగా విలేకరుల సమావేశంలో చెప్తా ఉన్నారు. మన ప్రజలకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పాలకవర్గం పైన ఉన్నది. కోట్ల రూపాయలు కాదు, ఎంత చేసినారు, ఏం చేసినారు అనేది గ్రామ ప్రజలకు తెలియజేసి గ్రామ ప్రజలను మనల్ని చూరగొనేటట్టుగా ఉండాలని చెప్పి గ్రామ సమస్యలు పరిష్కారం చేయని ఎడల సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.